నాగేశ్వరరావు దగ్గర ఉంటున్నాడు. బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న శ్రవణ్ ప్రస్తుతం కుత్బుల్లాపూర్ లో ఆ గది అద్దెకు తీసుకొని ఉంటూ మైసమ్మగూడలోని కాలేజీకి వెళ్లి వస్తున్నాడు. బీరంగూడలోని సృజన లక్ష్మి కాలేజ్ లో ఉండే శ్రీజ, ఆమె కూడా 19 సంవత్సరాలంట. శ్రవణ్ సాయితో 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. ప్రస్తుతం వేరు వేరు చోట్ల చదువుతున్న వారి మధ్య ప్రేమ కొనసాగుతూనే ఉంది. ఓసీ వర్గానికి చెందిన శ్రవణ్ పేరట సుమారు 20 ఎకరాల భూమి కూడా ఉందంట. ఇతర సామాజిక వర్గానికి చెందిన శ్రీజ తల్లిదండ్రులకు వీరి ప్రేమ నచ్చలేదు. దీంతో పలుమార్లు శ్రవణ్ ని హెచ్చరించారు. అయినా వారు వెనక్కి తగ్గలేదు. ఇలాగైతే వారిని విడదీయడం సాధ్యం కాదు అని అనుకున్నారంట తల్లిదండ్రులు. చూడండి, సాధ్యం కాదనుకున్నారు శ్రీజ తల్లిదండ్రులు. పథకం ప్రకారం పెళ్లి చేస్తామంటూ వారిని కొంతకాలంగా నమ్మించడం ప్రారంభించారు. పెళ్లి విషయం మాట్లాడుకుందామని ఒంటరిగా రావాలని శ్రవణ్ ని పిలిచారు. మంగళవారం సాయంత్రం అతను బీరంగూడలోని శ్రీజ ఇంటికి వచ్చాడు. శ్రవణ్ లోపలికి రాగానే తలుపులు పెట్టి అప్పటికే సిద్ధంగా ఉన్న తల్లిదండ్రులు, వారి బంధువులు ముక్కుమ్మడిగా అతడి మీద దాడికి దిగారు. శ్రీజ తండ్రి ప్రసాద్ తల్లికి సిరి క్రికెట్ బ్యాట్ తో శ్రవణ్ తలపై మోదడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం తెల్లవారుజామున అతన్ని కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు.